దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభువు నామమున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము రామాలో అంగలార్పు, రాహేలు రోదన. రామాలో అంగలార్పు, రాహేలు రోదన. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. ప్రియులరా, బేత్లెహేము గ్రామములో మరియా కుమారుణ్ణి కన్నది. దేవదూత ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి గొర్రెల కాపరులు వచ్చారు, చూసి తరించారు. ఆనందంతో బయటికి వెళ్ళి ప్రచురించారు. యేసు జన్మించిన తర్వాత మొట్టమొదటి సువార్తికులు గొల్లలు. ఇక వారు బేత్లెహేములో ఉన్నప్పుడు తూర్పు దేశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రమును గమనించగలిగినటువంటి జ్ఞానులు లోకములో ఒక రక్షకుడు జన్మించాడు కనుక ఇశ్రాయేలీలను ఆదరించేటువంటి అతనిని ఆరాధించాలి అనేటువంటి ఆలోచనతోటి బోలము, సాంబ్రాణి, బంగారమును పట్టుకొని ఆ నక్షత్రం వెంట వారు ప్రయాణం చేశారు. ఇక్కడ దేవుని యొక్క ఒక ఏర్పాటును మనం గమనించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఓవరాల్గా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఏ ఇంటిలోనైతే ఉన్నారో ఆ ఇంటి మీదికి నక్షత్రము వచ్చి ఆగింది. కానీ వీరు హేరోదు దగ్గరికి వెళ్ళి, రాజైన హేరోదు యొద్దకు వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అతన్ని అడగటం జరుగుతుంది. ఇక్కడొక ప్రశ్న. ఇంటిని చూపించేంతవరకు నక్షత్రము రాగలిగింది కదా, కానీ వీరు హేరోదు దగ్గరికి వెళ్ళి రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగటానికి గల కారణం ఏమిటి అంటే, ముందు నక్షత్రము యెరూషలేములోనికి వచ్చింది, కానీ ఏ ఇల్లు అని చూపించలేదు. హేరోదు దాకా తీసుకొచ్చింది. హేరోదు దగ్గరికి వారు వెళ్ళి అడుగుచున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటున్నాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. పడతారు కదండి. ఒక రాజు ఉండగానే అతనికి సంబంధం లేనటువంటి మరొక వ్యక్తి పేరు చెప్పి ఆ రాజు ఎక్కడా అని అడిగినప్పుడు, నేను రాజుగా ఉన్నప్పుడే మరొకరు రాజుగా జన్మించటమేమిటి? జన్మిస్తే జన్మించాడు. జన్మించాడు అని చెప్పి అతని పట్ల ప్రేమాభిమానములు కాకుండా భక్తిని పెంపొందించుకోవటం ఏంటి? అతన్ని ఆరాధించటం ఏంటి? పూజించటం ఏమిటి? పుట్టినప్పుడే ప్రజల్లో ఇంత ఆదరణ ఉంటున్నది అని అంటే, వాడు పెరిగిన తర్వాత నాకు, నా రాజరికానికి, నా రాజ్యమునకు ఇబ్బంది అని భావించి ఆయన ఒక కుట్రపూరితమైనటువంటి, ద్రోహపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి ఆలోచనతో అతను కూడా యూదుల రాజుగా అని వాళ్ళన్నారు. అతడు యేసు అని మనకు తెలుసు. ఆ యేసు లేదా యూదుల రాజు అయినటువంటి ఆ శిశువు పట్ల అప్పుడే ద్వేషము పెంచుకున్నాడు, అసూయ పడ్డాడు. అందులో భాగంగా తనలో ఏ ఈర్ష్య, ద్వేషము, కోపమైతే వచ్చిందో అది బయటికి వ్యక్తం కాకుండా వారితో సహృదయ భావన కలిగి ఉన్నట్లుగా, వారి వలనే ఇతడు కూడా అతని పట్ల పూజ్యాభావము కలిగి ఉన్నట్లుగా నటిస్తూ నక్క వినయపు మాటలు తను మాట్లాడటము జరిగింది. ఏంటి అన్నప్పుడు, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇది యూదులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇలాంటి దైవికమైనటువంటి సంగతులు యూదుల గ్రంథములో రాసి ఉంటుంది కాబట్టి యూదుల గ్రంథపు పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వారు యాజకులు మరియు శాస్త్రులు కాబట్టి వారిని పిలిపించి వారిని అడిగాడు. ఏమని? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. క్రీస్తు అనేటువంటి పేరు అప్పటికి ఇంకా వాడుకలో, ప్రాచుర్యములో లేదు. మెస్సియా అనేటువంటి పేరు ఉన్నది. యూదుల రాజు అనేటువంటి పదప్రయోగము ఉంది. ఆయన ఎక్కడ పుట్టునని అడగగా అందుకు వారు యూదయ బేత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశము బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త అయిన మీకా ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. ఇక్కడ మీకా అని లేదండి, బట్ మీకా గ్రంథంలో ఉంటుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి.
ఇలా ప్రవక్త గారు చెప్పారు అని రాజుగారికి ఉత్తరం ఇచ్చారు. అప్పుడు ఏ మాట అయితే చెప్పారో, అంటే 2000 సంవత్సరాల క్రితం యాజకులు శాస్త్రులు హేరోదు గారికి ఏ మాట అయితే చెప్పారో క్రీస్తు యేసుల వారిని గురించి, ఇప్పటికి కూడా అదే మాట చెప్తున్నారు. బేత్లెహేములో యూదుల అధిపతి జన్మించునని ప్రవక్త అయిన మీకా గారు తెలియచేసి ఉన్నారు. ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని చెప్పి, అవునయ్యా పుడతాడు, ఎక్కడ పుడతాడంటే బేత్లెహేములో పుడతాడని వ్రాయబడి ఉన్నది అని వాళ్ళు చెప్పారు. చెప్పగానే అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, ఓకే, మీ పెద్దలని విచారించాను, బేత్లెహేములో పుడతాడని గ్రంథంలో రాయబడి ఉన్నదట కదా. అవును, ఇంతకీ మీకు దారి చూపించింది నక్షత్రం కదా ఇక్కడి దాకా. ఈ నక్షత్రం మొదటగా మీకు ఎప్పుడు కనిపించింది అని అడిగాడు ఆయన. అంటే వారు 2 రోజుల రెండు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే వయస్సును గురించినటువంటి ప్రస్తావన వారిని అడిగాడు, కానీ క్రిందికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం గమనిద్దాం. ఆ నక్షత్రం కనబడినటువంటి కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, అంటే ఎప్పుడు కనిపించింది అని ఆయన అడిగాడు. ఇదిగో పలానప్పుడు కనిపించింది అని వారు చెప్పారు. తర్వాత అయితే ఓహో అప్పుడు కనిపించిందా అని దృష్టిలో పెట్టుకొని, అంటే ఏంటి దాని అర్థం? నక్షత్రము ఎప్పుడు కనిపిస్తే ఈ యూదుల రాజు అనేటువంటి వ్యక్తి అప్పుడు జన్మించినట్టు అన్నమాట. అది ఆ క్యాలిక్యులేషన్ కోసం అని విచారించి తెలుసుకొనగానే, తూర్పు దేశపు వారలారా, నేనును వచ్చి మీ వలనే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. ఇప్పుడు ఈ పెద్దలు చెప్పినటువంటి దాన్ని బట్టి బేత్లెహేములో అనేటువంటి విషయం స్పష్టమైంది. కానీ బేత్లెహేములో ఎవరు పర్టికులర్గా? బేత్లెహేం అంటే ఒక గ్రామం. ఆ గ్రామంలో అనేక గృహాలు ఉంటాయి. ఆ గృహాలలో అనేక మంది శిశువులు ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతడెవరో సూటిగా తెలుసుకోవటం కోసం వారికి చెప్పాడు. నేను కూడా అతన్ని పూజించాలనుకుంటున్నాను, దర్శించాలి అని అనుకుంటున్నాను. మీరు పూజించిన వెంటనే తిరుగు ప్రయాణం చేసేటప్పుడు నాకు ఆ వార్త చెప్పి వెళ్ళండి అని అన్నాడు. రాజు కదా, పైగా మంచి ప్రేమతోటి అడుగుతున్నాడు, మంచి మాటలతో అడుగుతున్నాడు. వారికి ఇదంతా తెలియదు కదా, ఇదంతా తెలియదు. వారును అంతే మంచి మనస్సుతో సరే అని అన్నారు. కానీ ఇదంతా మనకు తెలుసు కాబట్టి మనము వారిని ఏమనగలుగుతామంటే అమాయకత్వంతో సరే అన్నారు అని అంటాం మనం మామూలుగా. ఎందుకంటే అతని కుట్రని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేటువంటిది మన భావన. ఆ ప్లేసులో వారే కాదు, మనమున్నా కూడా సరే అని అంటాం. మంచితనానికి, మంచి ప్రశ్నకి
మంచి మనసుతో సమాధానం చెప్పటాన్ని అమాయకత్వం అనరు. అది మంచి హృదయం అంటాం, మంచి స్వభావము అంటాం. ఓకే, రైట్. తెండని చెప్పి బేత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అదేదో హేరోదు దగ్గరికి వెళ్లకుండా నేరుగా ఇక్కడికి తీసుకొస్తే అయిపోయేది కదా నక్షత్రం. నేను ఇందాక అదే అన్నాను. వీరు హేరోదు దాకా వెళ్ళులాగున నక్షత్రం ఎందుకు వాళ్లకు ఆ దారి గైడ్ చేసింది, ఆ దారిని చూపించింది అంటే హేరోదు అనేటువంటి ఒక పాత్ర ఇందులో చేర్చబడాలి, ఒక పాత్ర పోషించబడాలి. రైట్. మొత్తానికి యేసు ప్రభుల వారు ఏ గృహములోనైతే ఉన్నారో ఆ గృహము మీదికి నక్షత్రము వచ్చి ఆగింది. ఎక్కడైతే ఆగిందో అమ్మయ్య గమ్యానికి వచ్చాము అని ఆనందభరితులై, అత్యానందభరితులై, మామూలు ఆనందం కాదు వాళ్ళది, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. రాగానే మరియకి యేసయ్యకి వందనవచనం చేశారు. ఆ తర్వాత కానుకలు పట్టుకొని వచ్చారు. జన్మించాడు అని తెలియగానే వాళ్ళకి ఉన్నటువంటి విలువైనటువంటి కానుకలు పట్టుకొచ్చారు. ఎన్ని పట్టుకొచ్చారు? 3 రకాలుగా పట్టుకొచ్చారు. ఎంతమంది వచ్చారు అనేటువంటి సమాచారము అక్కడ లేదు. వచ్చారు అనేటువంటి పదప్రయోగం బట్టి ఒకరికి మించి వచ్చారు అనేటువంటి సంగతి మనకు తెలుస్తున్నది. వారు 2, 3, 6, 10 మందా మనకు తెలియదు. కానీ వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చినటువంటి బహుమానాలు 3 రకాలు. కానీ చాలామంది ఈ సందర్భంలో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, 3 కానుకలు వచ్చాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక పట్టుకొచ్చి ఉంటారు. అందరు బట్టి వచ్చిన వారు 3 అని చెప్తుంటారు. కానీ అలా మనం ప్రెడిక్ట్ చేయటానికి వీల్లేదు కదా, అలా మనం ఊహించటానికి వీల్లేదు కదా. ఎంతవరకు ఉందో అంతే మనం మాట్లాడుకోవటం ఆరోగ్యదాయకం. ఎంతమంది వచ్చారు అనేది లేదు, ఏమి తెచ్చారు అనేటువంటిది ఉంది. ఆ 3 కానుకలను తీసుకొచ్చి సమర్పించి ఆయనను పూజించారు. వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ఆయనని పూజించారు. ఏమండి, తూర్పు దేశపు జ్ఞానులు అన్నప్పుడు ప్రిల్లరా, వీరికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే మిగిలిన దేశస్థులకి తెలియని సంగతి వీళ్ళకు తెలుసు. ఏంటది? యేసు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము పుడుతుంది అని. అందును బట్టి వారిని జ్ఞానులు అని బైబిల్ సంబోధించింది. అంతేకాని అన్ని విషయాలలో జ్ఞానులు అని కాదు. అన్ని విషయాలలో జ్ఞానులు కాదు. వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారికి ఉన్నటువంటి ఆలోచన మేరకి రక్షకుణ్ణి పూజించాలి అని అనుకున్నారు. వచ్చారు, పూజించారు, కానుకలు సమర్పించారు. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఎందుకంటే పాపం
మరియ గారు అప్పటికే ఆ కుమారుని బట్టి చాలా పెయిన్ అనుభవిస్తూ వస్తున్నది. భర్తతో కాపురము లేకుండానే కుమారుని గర్భములో ధరించటం ఎన్ని రకాలుగా అవమానకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రెండవది, నిండు చూలాలిగా నజరేతులో నుండి బేతలెహేములోకి నడిచి రావటం. మూడవది, బేతలెహేములో నుండి యెరూషలేమునకి ధర్మశాస్త్ర నియమం చొప్పున ప్రతిష్ఠించుటకు వెళ్ళటం. ఇలాంటి ఎన్నో శ్రమలు ఆమె తీసుకుంటున్నది. ఆ తరుణములో మరింత ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ముఖ్యముగా ఏ లోక రక్షణ కోసమైతే ఏ వాగ్దాన పుత్రునిగా యేసయ్యకి జన్మనిచ్చాడో ఆ యేసయ్య ప్రాణమునకు ప్రమాదము వాటిల్ల కుండునట్లుగా. ఎందుకు అనంటే, యూదుల రాజు అని ఎవరి గురించైతే వారు ప్రస్తావన చేశారో అతడు బ్రతికి ఉంటే నాకు ప్రమాదము అనేటువంటి ఉద్దేశంతో అతన్ని అంతమొందించాలి అనేటువంటి కుట్రతో హేరోదు గారు ఉన్నారు. అప్పుడు దేవుడు కలగజేసుకుంటూ దేవదూతను పంపించి, ఇదిగో జ్ఞానులారా, మీరు పూజించినటువంటి యేసును హేరోదు చంప చూస్తున్నాడు కాబట్టి ఆయన మీకు ఇదివరకు చెప్పాడు కదా, అతడు ఎక్కడ ఉన్నాడో ఆ సమాచారాన్ని నాకు తెలియచేసి వెళ్ళండి అని. నేను పూజిస్తాను అనేటువంటి మాట నిజం కాదు, అది కుట్ర. కనుక మీరు మరొక మార్గంలో వెళ్ళండి అని వారికి చెప్తే ఆ రకంగా వారు మరో మార్గంలో వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోవచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ప్రియులారా, ఇప్పుడు హేరోదు ఇక పనిగట్టుకొని ఈ యేసును చంపాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో హేరోదు కుట్రను గురించి యోసేపునకు హెచ్చరిక చేసి, మీరు వెంటనే మీ బిడ్డను తీసుకొని ఐగుప్తునకు పారిపోండి అని చెప్పారు. అప్పుడు మరియ యేసు క్రీస్తుల వారిని తీసుకొని రహస్యముగా అన్నప్పుడు భయంగా ప్రయాణము ప్రారంభించాలి. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? బేతలెహేములో నుండి ఐగుప్తు దేశమునకు వెళ్ళాలి. ఎన్ని కష్టాలండి మరియమ్మకి కదా. వారు ఐగుప్తు దేశమునకు పారిపోయారు. తర్వాత ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, ఇదేంటి మీరు పూజించిన తర్వాత వచ్చి నాకు చెప్పమని చెప్పాను కదా, మీరు ఇంకా రాలేదేంటి, వీరు ఇంకనూ రాలేదు అనంటే వీరు నాకు చెప్పకుండా మరో మార్గమున వెళ్ళి ఉంటారు. అంటే నన్ను అవమానపరిచారు, నన్ను ధిక్కరించారు
అని మరింత కోపం తెచ్చుకున్నాడు. వారి మీద కోపం ఉంది కానీ వారు వెళ్ళిపోయారు కదా, వారు వెళ్ళిపోయారు. తూర్పు దేశం అంటే అది మళ్ళీ వేరే దేశం. అది ఇక వెళ్ళిపోయిన వేరే దేశస్తులను అతడు ఏం చేయలేడు గనక ఆల్రెడీ యేసు మీదున్న కోపం ఈ తూర్పు దేశపు వాళ్ళు చెప్పకుండా వెళ్ళటాన్ని బట్టి మరింత పెరిగిపోయి యేసును ఎలాగైనా చంపాలి అని ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు ఎలా? ఆ యేసు ఎవరో తెలియలేదే. ఊరు తెలిసింది కానీ వ్యక్తి తెలియలేదు కదా అని అతడు ఏం చేశాడు అనంటే, బేత్లెహేములో దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువులకు సంబంధించినటువంటి నక్షత్రాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం చూశారన్నమాట? 2 సంవత్సరాల క్రితం చూశారు. అంటే దాన్ని బట్టి అతడు ఒక అంచనా వేసుకున్నాడు. ఇప్పుడు ఆ బాలుడి వయస్సు 2 సంవత్సరాలు ఉంటుందన్నమాట. కాబట్టి 2 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలురందరినీ, అంటే 2 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి బాలురందరినీ, 2 సంవత్సరాల లోపు అన్నప్పుడు అంత కరెక్ట్గా మెజర్మెంట్లు ఏం తీసుకోరు కదా, అటు ఇటుగా ఈ 2 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి పిల్లలను అందరినీ చంపేస్తే అందులో ఈ యేసు అనేటోడు ఒకడు ఉంటాడు చంపబడేటువంటి వారిలో. ఇప్పుడు పర్టికులర్గా యేసు ఎవరో గుర్తించి చంపటం కష్టం కాబట్టి ఇప్పుడు మనకు తేలికైనటువంటి విషయం ఏంటంటే, ఆ వయస్సుకు అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేస్తే అందులో ఈ యేసు చనిపోవటానికి అవకాశం ఉంటుంది. అలా పీడ విరగడవుతుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం. రైట్. అందుకోసం ఆయన మగపిల్లలందరినీ వధించెను. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు జన్మించింది బేత్లెహేములో. ఇక ఈ లోకపరంగా ఆలోచించుకుంటే యేసు ప్రభుల వారి స్వగ్రామం బేత్లెహేము. కానీ అతడు బేత్లెహేములోనే ఉన్నాడో లేదో, అంటే తూర్పు దేశపు జ్ఞానులు మరలా నాకు కలవకుండా వెళ్ళిపోయారంటే నా మనసులోని మాట వారికి అర్థమైందేమో, ఆ మాట వీళ్ళ చెవిన వేశారేమో. అలా సమాచారం తెలుసుకున్నటువంటి వారు బాబును దాచడం కోసం ఈ పక్కూరికి, ఆ ఊరికి, ఈ ఊరికి పంపించి ఉంటారేమో, తీసుకొని వెళ్ళుంటారేమో అని ఏం చేశాడంటే, బేత్లెహేములో మాత్రమే చంపితే సరిపోదు, బేత్లెహేమును దాని చుట్టూ ఉన్నటువంటి సకల ప్రాంతములలో ఉన్న 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను, చంపేశాడు. అప్పుడు 17వ వచనం, అందువలన అంటే జరిగిన ఈ సంఘటన వలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా 31వ అధ్యాయము 15-16 వచనములలో చెప్పబడిన వాక్యము నెరవేరెను అని అన్నాడు. అంటే ఇది ప్రవచనం. ఈ ప్రవచనానుసారముగా ఈ 2 సంవత్సరముల వయసులోపు ఉన్నటువంటి వారందరూ చంపబడినప్పుడు రామాలో అంగలార్పు కలుగుతుంది, రాహేలు రోదిస్తుంది,
అంగలార్చటం, రోదించటం ఇంచుమించుగా అదే భావాన్ని ఇస్తాయి. అంటే రామాలో ఏడవటం ప్రారంభిస్తారు. రాహేలు అనేటువంటి స్త్రీ రోదిస్తుంది అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఏంటి ఈ రామాలో అంగలార్పు, రాహేలు రోదన? మేబీ ఇప్పటి వరకు నేను ఇస్తున్నటువంటి కొన్ని క్లూస్ను బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. మొదటగా మనం ఏం చేద్దామంటే, ఈ రాహేలు ఎవరు? ఎవరండి రాహేలు? ఎవరు రాహేలు? ఎవరు అనంటే యాకోబు గారి రెండవ భార్య. అవునా? యాకోబు గారి రెండవ భార్య. ఆమెకి ఇద్దరు కుమారులు. అందులో చిన్నవాని పేరు బెన్యామీను. అవునా? చిన్నవాని పేరు బెన్యామీను. ఈ వచనాలు, ఈ సందర్భాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అనంటే, భార్య రాహేలు భార్య అనేటువంటి సంగతి ఆదికాండము 29వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. అవునా? మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి వచనం చెబితే సరిపోతుంది అని అనుకుంటున్నాను. సరిపోతుందా? చదువుదామా? సరిపోతుంది. చదువుతాంలేండి. 29వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. ఎవరికి? యాకోబుకి. ఎవరు? రాహేలు తండ్రి. ఆయన ఓకే గొర్రెలను కాయటం మూలంగా దానికి ప్రతిగా తన చిన్న కుమార్తెను భార్యనుగా ఇచ్చాడు. ఓకే రైట్. ఈమె భార్య. ఇక ఈ రాహేలు నందు మొదటగా యోసేపు జన్మించాడు, చివరగా బెన్యామీను జన్మించాడు. ఇందులోనే 35వ అధ్యాయము 18వ వచనం. 35వ అధ్యాయము 18వ వచనం. ఆమె కుమారుణ్ణి కని మృతి పొందెను. ఓకే. ఇక మామూలుగా మనకు తెలిసిందే, బిడ్డలను కనటం అనంటే దాదాపుగా చావు అంచులోనికి వెళ్ళి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈమెకి ఏ రకమైనటువంటి సమస్య వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి బిడ్డను కనేటప్పటికి స్పృహలో ఉంది, కానీ చనిపోయింది. అయితే ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టింది. ఎందుకు? ఆ మాట అర్థం ఏంటి? నా దుఃఖపుత్రుడు. అంటే ఈ ప్రసవ వేదన అతిగా కలిగింది ఆమెకి. అందరికీ కలుగుతుంది, బట్ ఆమెకి చచ్చిపోయేంతగా కలుగుచున్నది. అందును బట్టి దానికి గుర్తుగా అతనికి బెనోని అనేటువంటి పేరు పెట్టింది. తర్వాత చనిపోయింది ఆమె. కానీ ఆ పేరు తండ్రికి నచ్చల. అందును బట్టి ఆయన ఏం చేశాడంటే, యాకోబు గారు అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. బాబా కలిసేటట్టుగా చూసుకున్నాడు. ఓకే, చూసుకొని బెన్యామీను అని పేరు పెట్టాడు. దానికి అర్థం ఏమిటట? కుడి చేతి పుత్రుడు.
అంటే నా కుడి హస్తము అని దాని అర్థం. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలిసాయి. ఏంటి? రాహేలు యాకోబు గారి భార్య. రాహేలుకి బెన్యామీను అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. రైట్. మరి ఈ రాహేలు ఆల్రెడీ మరణించింది కదా. మరణించిన రాహేలు రోధించిందంటే ఎలా రోధించింది ఆమె? రైట్. ఇప్పుడు ఈ రాహేలుకి రామాకి సంబంధం ఏమిటి? ఈమెతో పాటు రామా కూడా అంగలార్చింది కదా. ఈ రామాను గురించినటువంటి సంగతిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీలు కనాను దేశములోనికి వెళ్ళి ఆ భూభాగాన్ని స్వతంత్రించుకున్న తర్వాత వారికి గోత్రముల చొప్పున భూమిని పంచి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఈ రాహేలు చిన్న కుమారుడైనటువంటి బెన్యామీనుకి ఏ భూభాగము వచ్చింది అని మనం ఒకసారి చూసినట్లయితే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందామండి. అందులో వివరణ ఇంకా మీది నుండి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. 20వ వచనం నుండి చదువుకుందాం. తూర్పు దిక్కున యోర్దాను దాని సరిహద్దు, దాని చుట్టూ ఉన్నటువంటి సరిహద్దుల ప్రకారము బెన్యామీనీలకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. అంటే బెన్యామీను గోత్రములో వారి వంశస్థులకు ఇవ్వబడినటువంటి భూభాగాలు ఇవి అని చెప్తున్నాడు. చెబుతూ 21వ వచనంలో బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏమనగా యెరికో. వీరు మొట్టమొదటగా యోర్దాను దాటిన తర్వాత పట్టుకున్న పట్టణం అది యెరికో. ఇది బెన్యామీనులకు ఇవ్వబడింది అనమాట. బేత్ హోగ్లా, ఎమెక్కెసీసు, బేతరాబా, సెమారాయిము, బేతేలు, అవీము, పారా, ఒఫ్రా, కెపరమ్మోని, ఒప్ని, కెబా అనునవి. అంటే ఇవన్నీ గ్రామాలు. వాటి పల్లెలు పోగా ఇంకా పల్లెలు కూడా ఉన్నాయి, అవన్నీ రాయలేదన్నమాట ఇక్కడ. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలు ఏంటంటే గిబియోను. యెహోషువ వారు విరోచితమైనటువంటి యుద్ధం చేసింది ఈ గిబియోనులోనే, అవునా. అలాగే ఇందాక మనం చదువుకున్న గ్రామాలలో బేతేలు అనేటువంటి ఒక గ్రామం పేరు వచ్చింది. అది కూడా మనకు యేసు ప్రభుల వారి కాలంలో ఎక్కువగా ప్రస్తావనలోనికి వస్తూ ఉంటుంది, బేతేలు. రైట్. గిబియోను, రామా సమూయేలు గారి స్వగ్రామం అదే పట్టణం. ఓకే. రామా, బేయరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకెము, ఇర్పయోలు, తరలా, ఇలా కొన్ని పట్టణాల పేర్లన్నీ ఇచ్చాయి. లాస్ట్లో మనకి ఏం రాయబడుతున్నది? వాటి పల్లెలు పోగా 14 పట్టణములు, వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్థ్యము అని అన్నాడు. ఇందులో రామా అనేటువంటి పట్టణ ప్రదేశము బెన్యామీనీలకి ఇవ్వబడింది. ఇవన్నీ ఇవ్వబడ్డాయి, వాటితో పాటు రామా కూడా వారికి ఇవ్వబడింది. రైట్. రామా కూడా ఇవ్వబడింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒకసారి కనాను విభజన అనేటువంటి పటాన్ని మనం కనుక చూసినట్టయితే
కనాను విభజన. దీనిలో ఉప్పు సముద్రం మీద ఎరికో అనేటువంటి పట్టణం కనిపించిందండి. ఎరికో అనేటువంటి పట్టణం కనిపించిందా? ఉన్నది. ఇక్కడే వారు యోర్దాను నది దాటి ఈ పట్టణాన్ని స్వతంత్రించుకున్నది. ఓకేనా? రైట్. ఈ ఎరికోకు ఎడమవైపుగా వెళ్దాం. వెళితే యెరూషలేము కనిపించిందా? యెరూషలేము మీద హాయి కనిపించిందా? హాయి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా బెన్యామీనీలకు ఇవ్వబడినటువంటి భూభాగం. ఈ ప్రాంతం అంతా కూడా బెన్యామీను. అక్కడ బెన్యామీను అని కూడా రాయబడి ఉన్నది. ఉందా? బెన్యామీను అంటే బెన్యామీను అనేటువంటిది స్థలం కాదు, అది గోత్రం. అక్కడ రాయబడిందంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ గోత్రమునకు ఇవ్వబడినటువంటి ఈ భూభాగము ఇది అని అక్కడ మార్కింగ్ చేశాడు. ఓకేనా? మార్కింగ్ చేశాడు. వీరికి ఎరికో ఇవ్వబడింది. అసలు యాక్చువల్గా యెరూషలేము యూదయకు సంబంధించినటువంటి బార్డర్లో ఉండేటువంటి పట్టణం. అది మీకు జస్ట్ ఐడెంటిఫై ఉండాలి అని చెప్పి యెరూషలేముని నేను చూపించాను. ఇప్పుడు వీరికి ఇందాక మనం చదువుకున్నటువంటి వాటిలో ఎరికో ఇవ్వబడింది. హాయి కనిపించిందా? హాయి వారికి ఇవ్వబడింది. ఆ తదుపరి బేతేలు చదువుకున్నాం ఇందాక, బేతేలు వారికి ఇవ్వబడింది. ఈ హాయికి బేతేలుకి ఎడమ వైపున ఎఫ్రాయిము యొక్క భూభాగపు పొలిమేరకు దగ్గరగా రామా ఉన్నది. ఉందా అండి మీ బైబిల్లో? అంటే మీ పటంలో కనబడిందా? రామా కనబడిందా? ఓకే. కొన్ని బైబిల్లో అది రాయబడి ఉంటుంది. కొందరి బైబిల్లో కేవలం ఒక డాట్ ఇచ్చి వదిలిపెట్టాడు. ఓకే. రాయబడినటువంటి వాళ్ళకి తేలిక. రాయబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డాట్ని మీరు ఏమని రాసుకోండి అంటే అది రామా. ఓకే. ఈ రామ బెన్యామీనీలకు ఇవ్వబడింది. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు? బేత్లెహేము దాని చుట్టూ ఉన్నటువంటి సకల గ్రామములలో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు బాలురందరినీ చంపేశాడు. అంటే ఇప్పుడు బేత్లెహేము ఎక్కడ ఉందో చూడండి. యెరూషలేము అని మనం చదువుకున్నాం కదా, చూసాం కదా. ఇక్కడ ఈ యెరూషలేమునకు కింద బేత్లెహేము ఉంది. యెరూషలేమునకు క్రింద బేత్లెహేము ఉంది. ఇప్పుడు దాని సకల గ్రామములలో అనంటే దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు అన్నమాట. దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు అంటే బేత్లెహేము, ఇటు దాని చుట్టూ అనంటే ఇప్పుడు ఏమేమి వస్తాయండి? ఈ హెబ్రోనుకు మీద ఉన్నటువంటి పట్టణాలు లాకిషు, గాతు, లిబ్నా, రామా, బేతేలు, గిల్గాలు, ఎరికో, హాయి, ఈ వీటి మధ్యలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేశాడు. ఇప్పుడు పిల్లలు చంపబడటం అంటే అందులో 2 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి పిల్లలను, ఆ పసిగుడ్డులని చంపటము అనేటువంటిది ఏ తల్లికైనా హృదయ శోకం. అది కడుపు కోత. వారి దుఃఖము మిక్కటముగా ఉంటుంది. ఆ రోదన పిల్లలను పోగొట్టుకున్నటువంటి వారికి బాగా అనుభవం. ఆ దృశ్యము మనం చూస్తే, లేకుంటే వారిని గురించిన సమాచారం మనం వింటే మనకు కూడా బాధ కలుగుతుంది, కళ్ళు చెమ్మగిలుతాయి కదా. చాలా శోకతప్తమైనటువంటి విషయం. అయితే ఈ దుఃఖపడటంలో వ్యక్తులకి మధ్య వ్యత్యాసం ఉంటుంది.
కొందరు కడుపులో దాచుకొని ఆ బాధని అలాగే దిగమింగి ఉంటారు. కొందరు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొందరు కన్నీరు పెడతారు. కొందరు రోదిస్తారు. కొందరు పెడబొబ్బలు పెడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. అయితే ఇప్పుడు మనం ఇందాక మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి మాట, రామాలో అంగలార్పు, రాహేలు రోదన అనంటే, రామాలో ఎందుకు అంగలార్చటం జరిగిందంటే, రామాలో కూడా ఈ 2 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేశారు. అందుకే రామా ప్రజలు ఏడ్చారు అని చెప్పటం ఆ మాట యొక్క అర్థం. రామా పట్టణవాసులు చంపబడినటువంటి ఆ పిల్లల కోసం రోదించారు. ఏమండి? మరి రాహేలు అని అన్నాడేంటి? రాహేలు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రామావాసులు కానివ్వండి, ఈ హాయి, ఈ ఎరికో, బేతేలు, ఇంకా రకరకాలైనటువంటి పట్టణాలు, గ్రామాలు, వాటి పల్లెలు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీరు బెన్యామీనీయులు కదండి. బెన్యామీను అనేటువంటి వ్యక్తిలో నుండి వచ్చినటువంటి వారు. ఈ బెన్యామీను ఎవరి కుమారుడు అంటే రాహేలు కుమారుడు. ఇప్పుడు బెన్యామీను ఏడ్చాడు అనంటే, ఉదాహరణకి బెన్యామీను ఏడ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే, బెన్యామీను సంతానములో ఉన్నటువంటి ప్రజలు ఏడ్చారు అని దాని అర్థం. అవునా? ఇప్పుడు రాహేలు రోదించింది అంటే దాని అర్థం ఏంటంటే, రాహేలు సంతానమే ఈ బెన్యామీను. ఈ బెన్యామీను పట్టణాలలో ఒక పట్టణము రామా పట్టణము. అంటే అప్పుడప్పుడు బైబిల్లో మనకి యెరూషలేము దేశాన్ని అంతటిని ఉద్దేశించి ఒక స్త్రీతో పోలుస్తూ ఉంటాడు. యెరూషలేముని ఆమె అని అంటూ ఉంటాడు, అది అని అంటూ ఉంటాడు, నా భార్య అని అంటూ ఉంటాడు. రకరకాలైనటువంటి పదాలతో వాడుతూ ఉంటాడు, ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటాడు. కానీ ఏకవచనంలో బహుళ జనులు ఉన్నారు. అదేనా? ఏకవచనంలో బహుళ జనులు ఉన్నారు. ఇప్పుడు రాహేలు రోదించింది అంటే దాని అర్థం, ఆమె సంతానపు వారు ఏడ్చారు అని దాని అర్థం. అంటే వాళ్ళందరూ ఏడ్చారు అని చెప్పటానికి, వాళ్ళందరికీ మూల తల్లి రాహేలు కాబట్టి రాహేలు రోదన అని అన్నాడు. అంటే ఆ మాట ద్వారా రాహేలుని దేవుడు గౌరవప్రదంగా ఈ సమాజానికి చూపించాడు. గౌరవప్రదంగా ఒకటైతే, ఆమె బెన్యామీనును కనేటప్పుడు పడినటువంటి పురిటి నొప్పుల బాధ ఉందే, ఆ బాధ దాలలేక తాను చనిపోయిందే, దాన్ని జ్ఞాపకం చేస్తూ పుట్టినప్పుడు బాధే, పుట్టిన పిల్లలలో తరములు గడిచిన తర్వాత చనిపోయినటువంటి వారిని బట్టి బాధే అని చెప్పటములో భాగంగా రామాలో అంగలార్పు, రాహేలు రోదన అని అన్నాడు. అంటే హేరోదు చేసినటువంటి దుశ్చర్యకు గాను బెన్యామీను గోత్రీకులలో అనేకులు చంపబడ్డారు. ఆ చంపబడినటువంటి వారిని బట్టి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు రోదించారు. అది ఆకాశమునంటున్నంతగా రోదించారు. అలా వారు రోదించారని చెప్పటానికి వాళ్ళందరి మూల తల్లి అయినటువంటి రాహేలు రోదించింది అని అన్నాడు. ఇది రామాలో అంగలార్పు, రాహేలు రోదన వెనకాల ఉన్నటువంటి మాటల యొక్క అర్థం. కానీ ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటండి, ఒక రక్షకుడు లోకములోనికి వచ్చి మనుగడ సాగించాలి అంటే తన తరము వారిలో
ఎంతమంది త్యాగమైపోయారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది బలైపోయారో ఆలోచించండి. యేసు రావటానికి ఇంతమంది బలైపోయారు. పిల్లరా, యేసు జన్మించటమే ఒక బాధ. యేసు పారిపోవటం మరొక బాధ. యేసును బట్టి ఆ వయస్సులోపు ఉన్నటువంటి పిల్లలందరూ చంపబడటం మరొక బాధాకరమైనటువంటి సంఘటన. ఇక యేసు పెరగటం అనేకులైనటువంటి వారిలో ఒక చర్చనీయాంశమైనటువంటి విషయం. తర్వాత 30 ఏట బోధ ఆరంభించటం అనేటువంటిది ఎన్ని రకాలైనటువంటి శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని బోధించాడు అనేటువంటి సంగతి మనకు తెలిసిందే. చివరికి వాళ్ళ ఆగ్రహానికి గురైపోయి సిలువలో చంపబడటం అనేటువంటిది జరిగింది. రైట్. ఇప్పుడు ఆ మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ మాట వెనకాల ఉన్నటువంటి విషయము ఇది. ఓకేనా? మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ సంకల్పములు, మీ ఉద్దేశ్యములు అనేకములుగా ఉన్నాయి తండ్రి. యేసు అనేటువంటి రక్షకుడు ఈ లోకములోనికి రావటానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. అందులో రాహేలు సంతానము ఎంతగానో శోకించింది. దేవా, ఆ విషయం యొక్క వెనకాల ఉన్నటువంటి పూర్వాపరాలని మేము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. మీ పిల్లలు విన్నారు. యేసు లోకమునకు పరిచయం అయ్యేటువంటి క్రమంలో అన్ని ప్రాణాలు త్యాగమైపోయాయి. ఈరోజు యేసును ఎరగనటువంటి అన్యజనులకి యేసును ఉన్నది ఉన్నట్లుగా చూపించేటువంటి ప్రయత్నములో, ఆ క్రమంలో భాగంగా మేమెందరము త్యాగమైతే, మేమెందరము సమర్పించుకుంటే యేసు ప్రభుల వారు ఎంతగా జనులకు తెలుస్తారో, ఎంతగా వారు రక్షించబడటానికి అవకాశం ఉంటుందో అది మీకే తెలుసు తండ్రి. కానీ కొందరు సమర్పించుకుంటేనే, కొందరు త్యాగమైతేనే, కొందరు శ్రమ పడితేనే, కొందరు ఏడుస్తేనే యేసు అనేటువంటి రక్షకుడు లోకానికి తెలుస్తాడు అనేటువంటి విషయం మాకు అర్థమైంది. అయ్యా, ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలు మరొక మదిలో పెట్టుకొని దాని కాలములలో దాని అవసరతను బట్టి, ప్రాధాన్యతను బట్టి మీ పిల్లలు మానసికంగా సిద్ధపడి ఉండగలిగేటువంటి మనస్సులని దయచేయమని వేడుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి. కావలసిన మేలులన్నిటినీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినపు చర్యలన్నిటిలో మీరు తోడయుండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామంన ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, విన్న మాటలలోని దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకొని క్రీస్తు యేసుల వారి విషయంలో మాదైన పాత్రను పోషించి దేవుని యొక్క ఆశీర్వాదములకు పాత్రలము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్.